టెక్ ఛానల్ నేను కన్సల్ట్ చేయడం ద్వారా నాకు తెలిసిన కొన్ని నిజాలు, నేను చేసిన చాలా మిస్టేక్స్ అనిపిస్తుంది. అండ్ ఒక్కసారి వ్యూస్ రాగానే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. సో 500+ వీడియోస్ వరకు నేను డిలీట్ చేయడం అండ్ ప్రైవేట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే యూస్డ్ కంటెంట్ అంటే నేను చాలా వీడియోస్లో చూశాను, వేరే వాళ్ళది యూస్ చేయడం అట్లా అట్లా అంటే నేను ఏం చేయట్లేదు కదా అని చెప్పేసి మార్నింగ్ చూస్తే 175 వ్యూసే ఉండే, ఆఫ్టర్నూన్ వరకు 3000, నైట్ వరకు 10,000, అసలు పెరిగిపోతుంది ప్రెజెంట్. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వివంష్క వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా 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 బాగున్నాను. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే మ్, లక్షల్లో వచ్చే వ్యూస్, ఎన్ని లక్షలు అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఎంత హ్యాపీనెస్ అంటే చాలా 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 హ్యాపీనెస్. సో దీనికి మెయిన్ రీజన్ అసలు ఈ వ్యూస్ ఎలా వచ్చాయి, అండ్ ఇంకా ముందు ముందు వ్యూస్ రావడానికి ఇప్పుడు మీరు చూసుకుంటే వ్యూస్లో మినిమం 500 వ్యూస్ పెట్టగానే అయితే వన్ డేలో అయినా కానీ మినిమం 500 వ్యూస్ అయినా వస్తున్నాయి. 500, 1000, 10,000 అట్లా అట్లా పెరుగుతూనే ఉన్నాయి ఖచ్చితంగా. సో అలా పెరగడానికి రీజన్స్ ఏంటి, ఎట్లా పెట్టాలి అనేది నేను ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఎండింగ్ వరకు చూడండి. చాలా అంటే చాలా మెయిన్ టాపిక్స్, ఒక టెక్ ఛానల్ నేను కన్సల్ట్ చేయడం ద్వారా నాకు తెలిసిన కొన్ని నిజాలు, నేను చేసిన చాలా మిస్టేక్స్. సో మీకు మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు చూసేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైనా, ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇంకా వ్యూస్ రావట్లేదు అనుకునే వాళ్ళకైనా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసింది మా బాబు బర్త్డే అప్పుడు, ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయిపోతుంది. సో నేను హానెస్ట్గా చెప్తున్నాను, ఒక స్టోరేజ్ లాగా, ఒక గ్యాలరీ లాగా నేను యూస్ చేశాను. బట్ అలా యూస్ చేయకూడదని తెలిసింది. సో అలా యూస్ చేయడం వల్ల ఏమైంది అంటే వ్యూస్ అనేది అప్పుడు రాలేదు. అంటే నేను ప్రతి వీడియో పెట్టేసరికి ఎవరికైనా అన్నీ పెడుతుంటే ఎవరికైనా అనిపిస్తుంది. సో కొంతవరకు వ్యూస్ వచ్చేవి కానీ సో అలా ఎక్కువ వచ్చేవి కాదు. బట్ ఎప్పుడైతే నాకు ఈ మా అద్రికమ్మ వీడియో బాగా వైరల్ అయిపోయి ఇన్ని లక్షల వ్యూస్ వచ్చాయో నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది యాక్చువల్గా. సో అంటే మనం ఇన్ని రోజుల నుంచి పెట్టకపోతే, వ్యూస్ రాకపోతే ఎంత అనిపిస్తుంది, అండ్ ఒక్కసారి వ్యూస్ రాగానే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. సో అట్లా అవ్వగానే నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఒక టెక్ ఛానల్ని కన్సల్ట్ అయ్యాను. సో మాధురి టెక్ ఛానల్ని. సో మ్యామ్ చాలా 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 పేషెన్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఏం చేశానంటే పెయిడ్ చెకింగ్ చేయించాను యాక్చువల్గా మ్యామ్తో. నాది 650+ వీడియోస్ ఉండే. బట్ మ్యామ్ అలా కాదు, ఇది రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి ఆల్మోస్ట్ అంతా ఛానల్ అంతా చూసి అంత ఓపిక్గా సో 500+ వీడియోస్ వరకు నేను డిలీట్ చేయడం అండ్ ప్రైవేట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, గ్యాలరీ లాగా యూస్ చేశానని. సో రీయూజ్డ్ కంటెంట్ అంటే నేను చాలా వీడియోస్లో చూశాను, వేరే వాళ్ళది యూస్ చేయడం అట్లా అట్లా అంటే నేను ఏం చేయట్లేదు కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. బట్ నా వీడియోస్ మొత్తము అట్లాంటివి అనమాట. అంటే అలా అవుతుంది, ఈ వీడియో రీయూజ్డ్ కిందకి వస్తుందని నాకు తెలీదు. ఎందుకంటే చాలామంది కూడా అట్లే పోస్ట్ చేస్తున్నారు, నేను కూడా అలానే పోస్ట్ చేశాను. సో బట్ ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే, రీయూజ్డ్ కంటెంట్ అంటే సపోజ్ మనం ఏదైనా వ్లాగ్ చేసినా, లేకపోతే మన పిల్లలది ఏదైనా పెట్టినా, లేకపోతే మనది ఏదైనా లేకపోతే టెంపుల్కి వెళ్ళి కానీ ఏది పెట్టినా కానీ బ్యాక్గ్రౌండ్లో షార్ట్ అయినా, లాంగ్ వీడియోస్కి అయితే ఖచ్చితంగా, షార్ట్స్కి అయినా కానీ మన బ్యాక్గ్రౌండ్లో మన వాయిస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే అది రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది. అండ్ ఇంకా ఏదైనా మనం మ్యూజిక్ పెడతాం కదా, సో అట్లాంటి మ్యూజిక్స్ పెట్టొద్దు. అండ్ ఇన్స్టాగ్రామ్, సపోజ్ నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్, టిక్టాక్ వీడియోస్, డబ్ స్మాష్ వీడియోస్, ఇవన్నీ నేను ఏం చేశానంటే డైరెక్ట్ యూట్యూబ్లో దించేసాను అనమాట. సో అలా కూడా పెట్టొద్దు. ఒకవేళ మ్యూజిక్ కానీ సౌండ్ కానీ యూస్ చేయాలనుకుంటే యూజ్ దిస్ సౌండ్ ద్వారా, అండ్ యూట్యూబ్లో ఉన్న మ్యూజిక్ మాత్రమే యూస్ చేయాలి. సో డైరెక్ట్ తీసుకొచ్చి అలా పెట్టేయకూడదు. లేదంటే మన బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాలి, లేదంటే యూట్యూబ్లో ఉన్నవి మాత్రమే ఇవ్వాలి. ఓకేనా? సో అది తెలిసింది. సో ఇట్లా ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇంకా మీరు క్లియర్గా రీయూజ్డ్ కంటెంట్ గురించి కావాలంటే మ్యామ్ని కన్సల్ట్ అవ్వచ్చు. నేను కొన్ని వీడియోస్లో చూసాను, మ్యామ్ ఫాస్ట్గా రిప్లై ఇస్తారు, చాలా అందరిని ఎంకరేజ్ చేస్తారు. అంటే నేను ఏమో అనుకున్నాను, కానీ నేను మెసేజ్ చేసిన వెంబడే రిప్లై ఇచ్చి అసలు ఎంత ఓపిక అంటే, ఇప్పటికీ కూడా నేను
ఏదైనా పెట్టినప్పుడు దాని గురించి చాలా ఫాస్ట్‌గా మంచిగా రిప్లై ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు మానిటైజేషన్ అవ్వాలి మీ ఛానల్ అని అనుకుంటే మీ వీడియోస్ ఎలా ఉండాలనేది మ్యామ్‌ని కన్సల్ట్ అయ్యి ఒకసారి చెకింగ్ చేయించండి. పెయిడ్ చెకింగ్ అసలు అది మ్యామ్ చేసిన వర్క్ ముందు ఆ అమౌంట్ పెద్ద అమౌంట్ కాదని నాకు అనిపించింది. సో, అంటే ఎవరిదైనా టైమే. ఇప్పుడు మీరు టైం పెట్టి మీరు ఈ వీడియోని చూస్తున్నారు కాబట్టి మీ టైం కూడా వాల్యుయబులే. సో, మీకు కావాల్సిన యూజ్‌ఫుల్ కంటెంట్ ఇవ్వాలి. అసలు యూట్యూబ్ అంటేనే యూజ్‌ఫుల్ కంటెంట్ ఇవ్వడం. ఏదో మనది ఉన్నది కాస్త తీసుకొచ్చి దీంట్లో పెట్టేయడం కాదని అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అది. హ్మ్. అండ్ ఇన్ని లక్షల వ్యూస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒకప్పుడు నేను చేయంది ఇప్పుడు చేసింది ఏంటి అంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్‌గా పెట్టాను యాక్చువల్‌గా. అంటే కొన్ని వ్యూస్ రాగానే 1000 వ్యూస్ రాగానే నాకు హోప్ వచ్చింది. సో, డైలీ ఒక వీడియో, షార్ట్ వీడియో, మెయిన్ షార్ట్ కమెంట్స్ గురించి కూడా చెప్తాను. సో, అంత మంచిగుంది. ఇంకా అసలు ఎవ్వరు ఎక్కువ చూడట్లేదేంటి అని అనుకున్నాను. ఆఫ్టర్‌నూన్ వరకు 3000, నైట్ వరకు 10,000 అసలు పెరిగిపోతుంది. ప్రెజెంట్ ఎంతుందో నేనిక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. సో, అట్లా ఏదో ఒక వీడియో ఖచ్చితంగా అవుతది. అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైనా, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేసి వ్యూస్ రాకపోయినా కానీ అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఏదో ఒకటి మంచి కంటెంట్ మీరు చెప్పాలనుకుంది, లేదంటే ఎంటర్‌టైన్‌మెంట్ కానీ అట్లాంటివి మన మూవీలో డైలాగ్స్ మనం ఇమిటేట్ చేసి చెప్తాము. లేదంటే సాంగ్స్ ఇందులో ఉన్నవి మాత్రమే పెట్టండి. యూట్యూబ్‌లో యూజ్ దిస్ సౌండ్ ద్వారా మాత్రమే పెట్టండి. ఓకేనా? సో, అండ్ క్వాలిటీ ఇంకా నేను క్వాలిటీ ఇంకా అవన్నీ ఏవి చెక్ చేసి పెట్టలేదు. బట్ ఖచ్చితంగా క్లిక్ అవుతది. సో, నాకు 1000 సబ్స్క్రైబర్స్ ఎక్స్‌ట్రా వచ్చారు. దానికి ప్రెజెంట్ 3000 ప్లస్ ఉన్నారు. అండ్ చాలా 1,000,000 వ్యూస్ దాటిపోయింది. టోటల్ అన్ని వీడియోస్ కలిపి. అన్ని డిలీట్ చేసినా కూడా 500 ప్లస్ వీడియోస్ వరకు డిలీట్ చేశాను నేనైతే. సో, ఈ మధ్య బాగా కొన్ని మంచిగా క్లిక్ అయిన షార్ట్స్ కూడా, అంటే నేను డబ్ స్మాష్ చేసినవి, టిక్‌టాక్ చేసినవి అవి కూడా కొన్ని థౌసండ్స్‌లోకి వెళ్ళిపోయినాయి. 8,000 అవి కూడా నేను ప్రైవేట్‌లో పెట్టేశాను. సో, చాలా మా పాప వీడియోస్ అవి అవన్నీ చాలా ప్రైవేట్‌లో పెట్టేశాను. స్టిల్ ఇంకా అవి మంచిది ఉంది మాత్రం, అంటే వైరల్ మాత్రం ఖచ్చితంగా అవుతది ఏదో ఒక వీడియో. సో, మీరు ఖచ్చితంగా అనుకోని గట్టిగా అనుకోండి అయితది. సో, అనుకోని పెట్టండి. నేను గట్టిగా అనుకున్నాను. క్రియేషన్ బుక్‌లో రాసుకున్నాను. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. అండ్ కమెంట్స్ గురించి కమెంట్స్ చాలా 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 బాగా పెట్టారు. మా అద్రికమ్మకి అసలు నాకు చాలా బ్లెస్డ్ అనిపించింది. ఎంతమంది సపోర్ట్ చేశారు. అండ్ కొంతమంది తెలుగులో కూడా పెట్టమని చెప్పారు. తెలుగులో కూడా పెట్టానండి. తను శ్లోకాలు చెప్తది, పద్యాలు చెప్తది, పాటలు పాడుతది. 2 ఇయర్స్ ప్లస్. సో, తనంతా మాట్లాడుతుంది కాబట్టి డైరెక్ట్ స్కూల్‌లో గూడా వాళ్ళు డైరెక్ట్ ఎల్‌కేజీకి తీసుకున్నారు. బట్ రాయడం ఒకటి కొంచెం ప్రాక్టీస్ చేపించాలి. సో, అన్నీ చెప్తది, అన్నీ చేస్తది. సో, అవన్నీ గూడా నేను అన్నీ షేర్ చేసుకుంటాను. యూజ్‌ఫుల్ కంటెంటే అవుతుంది అని నేను అనుకుంటాను. ఎంటర్‌టైన్‌మెంట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో, హోప్ అంటే నా పిల్ల నాకు ముద్దు. మీ అందరికి ముద్దు కావాల్సిన అవసరం లేదు కదా! బట్ స్టిల్ కూడా మీరందరూ చాలా బాగా కామెంట్స్ పెట్టారు. అండ్ తెలుగులో మాట్లాడమని కొంతమంది హార్ష్‌గా పెట్టారు. బట్ స్టిల్ నేను థ్యాంక్ యూ చెప్పి నేను కరెక్ట్‌గానే ఆల్రెడీ ఉన్నాయండి ఛానెల్‌లో చూడండి థ్యాంక్ యూ అని చెప్పాను. బట్ ఒక్క వీడియోతోని మాత్రం డిసైడ్ అయిపోకండి. అసలు ఏంటి ఎవరైనా కానీ, ఏదైనా కానీ. సో, ఒకసారి మిగతావి గూడా చూడండి ఛానెల్‌లో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో, నేను ఇది ఈరోజు చెప్పాలనుకుంది. సో, ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. నమ్మకం ఉండాలి. మంచి వీడియో పెట్టండి. మంచి కంటెంట్ పెట్టండి. యూజ్‌ఫుల్ అయ్యేది పెట్టండి. యూట్యూబ్‌కి కావాల్సింది పెట్టండి. యూట్యూబ్ ఎట్లా హ్మ్. కండిషన్స్ ఉంటాయి కదా! సో, ఆ రూల్స్ ప్రకారం పెట్టండి. ఖచ్చితంగా క్లిక్ అవుతారు. మానిటైజేషన్ అవుతది. అండ్ మంచిగా అందరికి రీచ్ అవుతారు. సో, అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. సో, అది. అండ్ రీయూజ్డ్ కంటెంట్ గురించి అసలు చాలా పెద్ద టాపిక్ అది. మీకు ఇంకా చాలా క్లియర్‌గా తెలియాలంటే మ్యామ్ వీడియోస్ చూడండి. మాధురి టెక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్. ప్రతి డౌట్ కూడా చాలా మంచిగా అసలు వాయిస్ మెసేజ్ ఇచ్చి మంచిగా క్లియర్‌గా చెప్పారు.
అండ్ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్, నేను ఇందాక క్రియేషన్ బుక్ గురించి అన్నాను కదా, వాటి గురించి కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో కావాలంటే కమెంట్స్లో పెట్టండి అసలు క్రియేషన్ బుక్ అంటే ఏంటి ఇదంతా. సో ఇంకా ఏమైనా కమెంట్స్లో అన్నీ మెన్షన్ చేయండి, నేను చెక్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ప్లీజ్ కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వివాంష్క వరల్డ్ అండ్ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వివాంష్క వరల్డ్. థ్యాంక్ యూ ఆల్.